ఆప్కి అదాలత్లో సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు అని. అజయ్ సార్, మీ పుస్తకంలో మీరేం రాశారంటే, ఒక సమయంలో మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మీరెంతో అనుభవజ్ఞులు, ఎంతో నేర్పరి, కానీ అది ఏమీ కుదరలేదు. ఎందుకంటే మీరు ముస్లిం మైనారిటీ అవ్వడం వల్ల కుదరలేదు. అవును, నేను కొద్ది సమయాల్లో హిస్టరీ గురించి కూడా రాశాను. అలాంటి సమయంలో దాదాపు 70 సంవత్సరాల ముందుంటుంది. 47 ముందు నుంచే కాంగ్రెస్ ఉంది. ఈ 70-75 సంవత్సరాల్లో 13-14 మైనారిటీస్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్గా ఉన్నారు. కానీ 75 సంవత్సరాల్లో ఒకరు కూడా లేరు. ఎవరిని కావాలంటే వాళ్ళని చేసుకుంటారు. ఎందుకు మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయలేదు? నేనే చెప్పాను కదా, కేవలం సెక్యులరిటీస్ అని చెప్తే సరిపోదు, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. మీరు మైనారిటీ వారు కాబట్టి మీరు ప్రెసిడెంట్ అవ్వడం కుదరలేదు. సోనియా గారు ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఆవిడ మైనారిటీ అవ్వడం వల్ల లేదా ఫారినర్ అవ్వడం వల్ల? లేదు, వాళ్ళని వాళ్లే మైనారిటీస్ అని అనుకోవటం లేదు. మిగతా వాళ్ళెవరూ అలా అనుకోవట్లేదు, ఎందుకంటే మెజారిటీతో పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళు మైనారిటీ మెజారిటీ ఏదీ వ్యత్యాసం లేదు. వాళ్ళని ఎవరూ మైనారిటీ లెక్కలో తీసుకోలేదు, మెజారిటీగానే అనుకున్నారు. వాళ్ళు మెజారిటీతో ప్రాక్టీస్ చేస్తున్నారు, హిందూ మతాన్ని పాటిస్తున్నారు కూడా. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో పెద్ద సమస్య ఉంది. ఆ వివాదం గురించి నేను బుక్లో రాశాను. సుష్మాజీ ఆవిడ జుట్టుని తీసేసి ఫుల్లుగా గుండు కొట్టుకుని ఉత్తి తలతో దేశానంతా తిరుగుతానని చెప్పారు. సో నాకు తెలిసినంతవరకు ఫ్యామిలీ అంతా భయపడినట్టున్నారు. ఎక్కడ కొత్తగా వివాదం వస్తుంది, చాలా కష్టపడి పరిపాలనకొచ్చారు, సో ఇలాగే ఉండటం మంచిదనుకున్నారేమో. దీని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదా? అదే తెలుసు కదా, ఫ్యామిలీతో కొన్ని విషయాలు ఎవరు ఫ్యామిలీలో నేను దూరనని మీకు అప్పుడే చెప్పాను కదా. నాకు తెలిసినంతవరకు అది సరికాదు. తప్పుదోవ పట్టించారు అని నేనెందుకన్నానంటే, ఎల్డీఎఫ్, సమాజ్వాదీ పార్టీ, పీఎస్పీ వీళ్ళందరినీ కలిసి మీరు మాట్లాడారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని మీరు అందరితోనూ చెప్పారు. లేదు, ఆ సమయంలో మేము 3-4 మాత్రమే ఉన్నాము. అది మిస్సెస్ గాంధీ ఉన్నారు, అహ్మద్ అన్నా ఉన్నారు, దాంతో ప్రణబ్తా ఉన్నారు. దాని గురించి నిర్ణయం తీసినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. మేము డిసైడ్ చేసిన తర్వాత మీటింగ్ నుంచి అలాగే బయలుదేరిపోయాను. సాయంకాలం ఇంకో మీటింగ్ ఉండింది, నేను వెళ్ళలేదు. సో నా సైడ్ నుంచి నేను ఎదిరించాను, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఎదిరించారు కూడా. ఇదంతా వాళ్ళు చెప్పారు, నేను సైలెంట్గా కూర్చున్నాను, అంతే. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకని తిరస్కరించారు? చాలా తెలివైనవారు, చదువుకున్నవారు కూడా. చాలా మంచి ఫైనాన్స్ మినిస్టర్, అందరూ కొలీగ్స్గా ఉన్నాం. మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలుగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నాను. మాలో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. చాలా న్యాయస్థుడు, చాలా న్యాయస్థుడు. ఒకవేళ ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుద్దని మీరు అనుకోలేదా? ఆయన కూడా చాలా మంచోడే. ఆల్రెడీ మేము ఒకరిని ఎంచుకోవడం వలన ముందు వాళ్లలో కంపారిటివ్లీ ఉండాలి కదా. ఎవరు లోపల ఎవరున్నారు, సరిగా వస్తుందని ఆలోచించాలి కదా. సో మేమేమనుకున్నామంటే, మన్మోహన్ సింగ్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఉన్నప్పుడు చాలా పెరుగుదల చూశాము. నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మీదే ప్రజలకి చాలా నమ్మకం ఉండింది, ఎందుకంటే ఆయన ఎకనామిస్ట్, ఉన్న దాంట్లోనే అద్భుతమైన ఎకనామిస్ట్ ఆయన. మన్మోహన్ సింగ్ మైనారిటీ నుంచి వచ్చిన వారు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారని అందరూ కూడా అనుకునే మాట. రియల్ మైనారిటీ ఏమీ 6 ఏం కాదు, ఎందుకంటే నిజమైన మైనారిటీ ఎవరో మీకు తెలుసు కదా. హిందూస్ కావాలని ఏకే ఆంటోనీ కూడా అన్నారు, మాకు హిందూ అవసరం ఉందని అన్నారు. ఆయన ఒక నడుము లేని మనిషి. కాంగ్రెస్ యొక్క స్పోక్స్ పర్సన్ సుజీవాలా ఏమన్నారంటే, రాహుల్ గాంధీ హిందూ మాత్రమే కాదు, ఒక నిజమైన హిందువు అని అన్నారు. అలా ఉండి కూడా నేను ప్రమోది ఆయన కాదా? ఇప్పటి పరిస్థితులు బట్టి చూస్తే హిందూ అవసరం ఉంది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఈ ఎలక్షన్సే. ప్రేక్షకులు ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే 2024 ఎలక్షన్లో వాళ్ళు బీజేపీకి పోటీగా నిలబడగలరా? ఇలా చూడండి, నేను చెప్పగలను కానీ చెప్పలేను. కాంగ్రెస్లో చాలా చిన్న వాళ్ళు వచ్చేశారు. ఇవాళ అన్ని విషయాలతో నిజాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీర్ జాఫర్ అని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్లే నిజమైన మీర్ జాఫర్. కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్నే ముంచేయాలని చూస్తున్నారు.
నేను బయట ఉండి కూడా, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా, నేను బయట ఆపోజిషన్లో ఉన్నా కూడా కాంగ్రెస్ సర్వే ఇవ్వాలని చెప్తున్నాను. డెమోక్రసీకి మంచే జరగాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ మనుషులకి ఇదంతా ఒక డిజర్వింగే కాదు. కానీ డెమోక్రసీ ఒక మంచి కోసం ఇంకొక నేషనల్ పార్టీ ఖచ్చితంగా కావాలి. 2 నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు అనేది ఏంటంటే డెమోక్రసీ అనేది లేదు, డెమోక్రసీ ముగిసిపోయింది, మోడీ వచ్చాక డెమోక్రసీ తీసుకొచ్చారు. యాక్చువల్లీ చూశారంటే ఇతను ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. ఒకవేళ మోడీ గారు, వీళ్ళు మోడీకి హెల్ప్ చేస్తున్నారు. మోడీ గారు 24 గంటలు పనిచేస్తున్నారంటే కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఆయన ఆట పట్టిస్తానికే 48 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం దొరకలేదు. 2024లో ఏం జరుగుతుందో లేదు, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఓడిపోతున్నారంటే, ఒకవేళ నేను బీజేపీ గెలుస్తుందంటే బీజేపీ వాళ్ళని అంటారు. కాంగ్రెస్ ఇంకా పెరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అవుతుందని అంటారు. కానీ ప్రజలకు మీరు ఆ విషయం చెప్పాలి కదా, ఎవరికీ తెలియకుండా ఇక్కడే సార్, చెప్పొచ్చు అది కదా. మీకు తెలుసు, ఏం జరగబోతుందో అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు.